రావణుడు ఎంతో ప్రయాసతోటి ఈ దక్షిణం నుండి కైలాసానికి ఎంతో విశేషంగా శివుణ్ణి కీర్తిస్తూ శివుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థిస్తూ బయలుదేరి కైలాసానికి ఎక్కుతూ ఉండగా ఆయనకు కైలాసాన్ని చేరుకునే అవకాశమే రాదు. ఎంతగా తపిస్తాడంటే రావణుడు ఇంక నేను కైలాసం చేరుకోలేనేమో అనే బాధతోటి అక్కడే కైలాసంలోని దక్షిణ భాగంలో కూర్చొని పొట్ట చీల్చి ప్రేగులను తీసి వీణగా వాయిస్తూ శివుణ్ణి కీర్తిస్తాడు. అది ఎలా? ఆ ప్రదోష వేళలో శివుడు నాట్యం చేస్తున్నప్పుడు ఆ నాట్య స్వరూపాన్ని తన బాధతో నాకు దర్శనం ఇవ్వలేదే అనే బాధతో శివుడు ఆనంద తాండవం చేస్తున్నటువంటి దృశ్యాన్ని తలుచుకుంటూ ఆనందంతో ఈ శివుడి యొక్క రూపాన్ని ఆయన చేస్తున్న తాండవాన్ని మననం చేసుకుంటూ ఈ తాండవ స్తోత్రాన్ని మనకు అందించాడు ఆ రావణుడు. ఎంత అద్భుతమైన భక్తుడు అంటే రావణుడు శివుడి